నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో పిల్లల్ని భయపెట్టే రక్తం, లంగ్ క్యాన్సర్ను ముందుగానే పట్టుకోండి, ఒత్తిడిని చిత్తు చేయండి, ఇలా పక్షవాతానికి అత్యవసర వైద్యం ఎలా, ఇంకా హెల్త్ టిప్. రక్తం మనకు ఎంత ప్రాణావసరమో అది కనబడితే చాలు అంతగా చలించిపోతాం. ఇక పసిబిడ్డల విషయంలో అయితే ఆ ఆందోళనకు అంతు ఉండదు. అభం శుభం తెలియని పిల్లలు బాగానే ఉంటారు, కానీ తల్లిదండ్రులు ఎంతగానో కంగారు పడిపోతుంటారు. పసిబిడ్డలో ముక్కు నుంచి మలద్వారం నుంచి రక్తం పడడం ఈ కోవలోకే వస్తాయి. ముక్కు వెంట రక్తం పడడం సాధారణంగా పెద్ద ప్రమాదమేం కాదు, కానీ మలద్వారం వెంట రక్తం పడుతుంటే మాత్రం ఖచ్చితంగా కారణమేంటో అన్వేషించాల్సిందే. పిల్లల్ని భయపెట్టే రక్తం గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పసిపిల్లలంటే తల్లిదండ్రులకు పంచప్రాణాలు. వారి సున్నితమైన శరీరాలు ఇసుమంత కందిపోతేనే మనం విలవిల్లాడిపోతాం. ఇక ఆ పసిదేహం నుంచి రక్తం పడుతోందంటే ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతు ఉండదు. పిల్లల్లో ముక్కు నుంచి రక్తం కారటం, మలద్వారం నుంచి రక్తం పడటం అలాంటివే. ముక్కు వెంట రక్తం సాధారణంగా పెద్ద ప్రమాదమేం కాదు, గాని మలద్వారం వెంట రక్తం పడుతుంటే మాత్రం ఖచ్చితంగా కారణమేమిటో అన్వేషించాల్సిందే. పిల్లల్లో ముక్కు వెంట రక్తం పడటం అన్నది మండు వేసవిలో, చలికాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వాతావరణం చాలా వేడిగా లేదా చలితో పొడిగా తయారైనప్పుడు ముక్కు రంధ్రాలు పొడిబారి చర్మం చిట్టినట్లవుతుంది, లేదా ముక్కులో గట్టిగా పక్కులు కడుతుంటాయి. పిల్లలు ముక్కులో వేళ్లు పెట్టి వీటిని కెలుకుతూ ఉంటారు. ఈ పక్కులను బలంగా తీస్తే రక్తం వచ్చే అవకాశాలు ఎక్కువ. ముక్కు గోడల్లో చాలా సున్నితమైన రక్తనాళాలు ఉంటాయి. ఇక్కడ ఏ కొంచెం ఒత్తిడి తగిలినా వెంటనే ఈ సున్నిత రక్తనాళాలు చిట్లి రక్తస్రావం అవుతుంది. చాలామందిలో ఈ ముక్కు కొన నుంచే రక్తం వస్తూ ఉంటుంది. కాకపోతే దీన్నే ముక్కు లోపలి నుంచి వస్తోందని భావించి తల్లిదండ్రులు కంగారు పడుతూ ఉంటారు. పిల్లల్లో అనేక రుగ్మతుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అంటే రక్తస్రావం అవ్వటం, లేదా ఏదో ఒక పార్ట్ ఆఫ్ ద బాడీ నుంచి ఎక్కడి నుంచే కానీ రక్తం పోవటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యమైన కారణం పిల్లలు రక్తస్రావం అవుతుందని వచ్చేది హాస్పిటల్స్కి ముక్కు నుంచి రక్తం కారటం. దీన్ని మనం మెడికల్ పరిభాషలో వి కాల్ ఇట్ ఎపిస్టాక్సిస్ అని అంటాం. ఇది చాలా కామన్. అండ్ చిన్నపిల్లలు ముఖ్యంగా 3 నుంచి 5 సంవత్సరాల పిల్లల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ వెదర్, సమ్మర్స్లోని అదేవిధంగా ఎక్స్ట్రీమ్ వింటర్లో కూడా ఈ ఎపిస్టాక్సిస్ అలా ముక్కు నుంచి రక్తం కారటం జరుగుతూ ఉంటుంది. అలాగే వాతావరణంలో మనకి హ్యూమిడిటీ చాలా తక్కువగా ఉన్నప్పుడు, డ్రై వెదర్ ఉన్నప్పుడు కూడా పిల్లలకి ముక్కు నుంచి రక్తం కారుతూ ఉండొచ్చు. పిల్లల ముక్కు నుంచి రక్తం పడుతున్నప్పుడు తల్లిదండ్రులు కంగారు పడకుండా బిడ్డను సాంత్వనపరచాలి. ఈ సమయంలో బిడ్డను అస్సలు పడుకోబెట్టకూడదు. వెంటనే తల ముందుకు వంచుకొని ఉండేలా కూర్చోబెట్టి ముక్కు రంధ్రాలను గట్టిగా ఒత్తి పట్టాలి. దీనివల్ల రక్తస్రావం తగ్గటమే కాదు, ముక్కులోని రక్తాన్ని బిడ్డ లోపలికి మింగే అవకాశం కూడా ఉండదు. ఇలా 10 నిమిషాలు ఒత్తి పట్టి ఉంచాలి. ముక్కులో గుడ్డలు, దూది వంటివి పెట్టే ప్రయత్నం చేయొద్దు. అప్పటికీ తగ్గకుంటే వెంటనే వైద్యుల వద్దకు తీసుకువెళ్లటం మంచిది. రక్తస్రావం ఆగకుండా వస్తున్నప్పుడు వైద్యులు ఆ ప్రాంతాన్ని గుర్తించి సిల్వర్ నైట్రేట్ సాయంతో లేదా విద్యుత్ పరికరాలతో ఆ ప్రాంతాన్ని క్యాటరైజ్ చేస్తారు. ఇక ఈ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ముక్కులో వేళ్లు పెట్టుకునే అలవాటుంటే మాన్పించాలి. పిల్లలకు తప్పనిసరిగా గోళ్లు తీసేయాలి. వాతావరణం బాగా పొడిగా ఉన్నప్పుడు పిల్లలకు ముక్కు రంధ్రాల్లో పెట్రోలియం జెల్లీ రాయటం మంచిది. ముక్కులో రక్తం తర్వాత మలద్వారం నుంచి రక్తం పడటం అనేది పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఎపిస్టాక్సిస్ లేదంటే ముక్కు నుంచి రక్తం కారటం అనేది 90% ఆఫ్ ద టైమ్స్ అంత ప్రమాదకరమైన ప్రాబ్లం కాదు. టెంపరీగా కొన్ని ఫ్యూ సెకండ్స్ ముక్కు నుంచి రక్తం కారడం, లెస్ దెన్ ఫ్యూ సెకండ్స్, దానికి అది కట్టడిపోవడం, ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో చాలా ఎక్కువగా అన్కంట్రోలబుల్ బ్లీడింగ్ ఫ్రమ్ ద నోస్ జరుగుతూ ఉంటుంటుంది. అలాంటి సమయాల్లో మనం దాని గురించి ఎందువల్ల వస్తుందని మనం విశ్లేషించే అవసరం చాలా ముఖ్యం. మలద్వారం ద్వారా
రక్తం పిల్లల్లో జరుగుతుందా? ఎస్. ముఖ్యంగా చిన్న పిల్లల్లో చూస్తుంటే కోలైటిస్, ఇన్ఫెక్టివ్ కోలైటిస్ అనే జబ్బు వలన ఇన్ఫెక్షన్స్ వలన రావచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు హెర్స్ప్రింగ్స్ డిసీజ్ అని ఉంటుంది. హెర్స్ప్రింగ్స్ డిసీజ్, ఎంట్రోకోలైటిస్ అనే కండిషన్ వలన కూడా మలద్వారం ద్వారా రక్తం పోవటం. అదేవిధంగా ఇంటర్సెప్షన్, పేగులో పేగు ఒరుపు రావటం వలన మీకు ఇంటర్సెప్షన్ వలన కూడా రక్తస్రావం అవ్వచ్చు. మెకల్స్ డైవర్టికులం అనే కంజనిటల్ ప్రాబ్లం వలన కూడా మీకు వన్ ఆఫ్ ద ప్రజెంటేషన్ ఏముంటుందంటే మలద్వారం ద్వారా రక్తం పోవటం. పిల్లల్లో ముక్కులో రక్తం తర్వాత వారి మలంలో కనిపించే రక్తం తల్లిదండ్రులను బాగా కంగారు పెట్టేస్తుంది. దీనికి రకరకాల కారణాలు దోహదం చేస్తాయి. ఇవి పిల్లల వయసును బట్టి మారుతూ ఉంటాయి కూడా. పిల్లల్లో తరచుగా కనిపించే మలబద్ధకం మూలంగా మలద్వారం వద్ద చీలికలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మలంలో రక్తం కనిపించే అవకాశం ఉంటుంది. కొంతమంది పిల్లలకు ఫుడ్ ఎలర్జీ మూలంగా కూడా మలంలో రక్తం పడుతూ ఉంటుంది. అలాగే పేగుల్లో సమస్యలు ఉన్నప్పుడు కూడా మలంలో రక్తం అనేది కనిపిస్తూ కంగారు పెడుతూ ఉంటుంది. అదృష్టం ఏమిటంటే పిల్లల్లో కనిపించే రక్తస్రావ సమస్యల్లో చాలా వరకు వాటంతట అవే తగ్గిపోతాయి. అలాగని వాటిని వదిలేస్తే ప్రమాదం ముంచుకు రావచ్చు. కాబట్టి రక్తస్రావానికి గల కారణమేంటో తెలుసుకొని చికిత్స చేయటం అత్యవసరం. ఎందుకంటే చిన్నపిల్లల్లో మొత్తం రక్తం పరిమాణమే తక్కువగా ఉంటుంది. అందులో 10% రక్తం బయటికి పోయినా ప్రాణాపాయం కలగచ్చు. ఈ మలద్వారం ద్వారా రక్తం పోవటం అనేది లిమిటెడ్, కొద్దిగా పోతుంటే మన కారణం తెలుసుకుని అది అల్సర్ వలన లేదంటే చిన్నపాటి కోలైటిస్ వలన అంటే చాలా మటుకు ప్రాబ్లం ఉండదు. కానీ ఎందువలన మీకు రక్తం పోతుంది పిల్లలకి అనేది తెలుసుకుంటే చాలా ముఖ్యం. ఎందుకంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్, క్రాన్స్ డిసీజ్ అని, అల్సరేటివ్ కోలైటిస్ కానీ, అదేవిధంగా పాలిప్స్ అని ఉంటాయండి. ఇది జెనెటిక్గా వచ్చి కండిషన్ ఉండొచ్చు, లేదా మామూలు కూడా రెక్టల్ పాలిప్స్ అని. ఈ కండిషన్స్కి మీకు మెకల్స్ డైవర్టికులం, ఈ కండిషన్స్ ఉన్నప్పుడు కంటిన్యూస్గా రక్తం పోవటం, వాళ్ళకి రక్తహీనత రావటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ కండిషన్స్ ఉంటే చాలా రక్తం పోవటం వలన వాళ్ళు వీక్నెస్కి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా రక్తస్రావం జరుగుతున్నప్పుడు ఇది ఫస్ట్ టైం జరిగిందా లేకపోతే రిపీటెడ్గా జరుగుతుందా, ఎక్కడ రక్తస్రావం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే జాయింట్స్లో కానీ రక్తస్రావం జరిగిందనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది కొద్దిగా క్రానిక్ ప్రాబ్లం కింద మనం ఆలోచించాలి. ముఖ్యంగా హీమోఫీలియా తీసుకోండి, క్రిస్మస్ వాన్విల్లీ బ్రాండ్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ కానీ, వీటిల్లో ఏమంటుంది జాయింట్స్లో బ్లీడ్ అవుతుంది జరుగుతుంటుంది. అలాగే చిన్నపిల్లల్లో తీసుకుంటే పుట్టిన పిల్లల్లో విటమిన్ కే డెఫిషియన్సీ కానీ మనం దాని ముందే ఐడెంటిఫై చేయలేకపోతే ఎర్లీ ఆన్సెట్ కానీ లేట్ ఆన్సెట్ విటమిన్ కే డెఫిషియన్సీ వలన వాళ్ళ పొట్ట లోపల బ్లీడ్ అయిపోవడం, బ్రెయిన్లో కూడా బ్లీడ్ అవడం జరుగుతుంటుంది. కాకపోతే మనం ఎటువంటి కారణం వల్ల బ్లీడింగ్ అవుతుంది అని తెలుసుకోగలిగితే దెన్ ద ట్రీట్మెంట్ విల్ బి అప్రోప్రియేట్. పిల్లల్లో మలద్వారం గుండా రక్తం పడటం అన్నది ఏమంత తీవ్రమైన సమస్య కాదు. దానంతటా అదే తగ్గుతుంది కూడా. క్యాన్సర్ వంటి అనుమానాలు అవసరం లేదు. అయితే రక్తం ఆగకుండా ఎక్కువగా పడుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా కారణాలను ఖచ్చితంగా గుర్తించవచ్చు. మలబద్ధకం కారణంగా రక్తం పడుతున్నప్పుడు మలబద్ధకం తలెత్తకుండా ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మలం మెత్తగా మృదువుగా వచ్చేలా మందులు వాడాలి. పేగుల్లో సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు యాంటీబయాటిక్ మందుల్ని వాడాలి. అవసరమైతే సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది. అయితే రక్తం బయటకు కనిపించటం అనేది ఎప్పుడైనా ప్రమాదకరమే. కాబట్టి పిల్లల ముక్కు నుంచి కానీ మలద్వారం నుంచి కానీ రక్తం పడుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించటం అన్ని విధాలా శ్రేయస్కరం. శ్వాస మనకు ప్రాణాధారం. శ్వాసే లేకపోతే మనకు జీవం లేదు. శ్వాస లేకుండా, ఊపిరి తీయకుండా కొన్ని నిమిషాలు కూడా మనం ఉండలేం. ప్రాణవాయువు అందడం ఆలస్యం అవుతున్న కొద్దీ ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. అందుకే ఊపిరితిత్తులకు అంతటి ప్రాధాన్యం. అయితే ఇంతటి కీలకమైన ఊపిరితిత్తులకు ఇవాళ లంగ్ క్యాన్సర్ రూపంలో పెను ప్రమాదం ముంచుకొస్తుంది. ఊపిరితిత్తుల్ని మెల్లమెల్లగా కబళిస్తూ చివరకు మన ప్రాణాలనే ప్రమాదంలోకి నెడుతుంది. ప్రత్యేకించి పురుషులకు లంగ్ క్యాన్సర్ అనేది శాపంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఊపిరికి ఉరి బిగించే లంగ్ క్యాన్సర్ను ముందుగానే పసిగట్టే పరీక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లంగ్ క్యాన్సర్
ఊపిరితిత్తుల కణాలు విపరీతమైన స్థాయిలో పెరిగి ఊపిరితిత్తులను విధ్వంసం చేసే వ్యాధి ఇది. మనలోని అణువణువుకు ప్రాణవాయువును అందించే ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఆనవాళ్లు అంత త్వరగా బయటపడవు. క్యాన్సర్ను గుర్తించేసరికే చాలా మందిలో అది బాగా ముదిరిపోయి ఉంటుంది. లంగ్ క్యాన్సర్లో ప్రధానంగా ఎడతెగకుండా దగ్గు వేధిస్తుంటుంది. గొంతు బొంగురుపోతుంటుంది. దగ్గుతున్నప్పుడు నోటి నుంచి తరచూ రక్తం పడుతుంటుంది. ఉన్నట్టుండి బరువు తగ్గిపోతుంటారు. ఆకలి కూడా తగ్గుతుంది. చూపు మందగిస్తుంటుంది. తరచూ జ్వరం వస్తుంటుంది. శ్వాసనాళాల్లో వాపు, నిమోనియా వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. కఫం, ఛాతీ ఎక్స్రే, సిటీ స్కాన్ పరీక్షలు చేయడం ద్వారా ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఆనవాళ్లను ఖచ్చితంగా గుర్తిస్తారు. ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించి చికిత్స మొదలు పెడితే లంగ్ క్యాన్సర్ను పూర్తిగా నయం చేయొచ్చు. క్యాన్సర్ చికిత్స మూలంగా తలెత్తే దుష్ఫలితాలను చాలా వరకు అదుపులో పెట్టొచ్చు. ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ కణితుల్ని నిర్ధారణ చేసినప్పుడు వాటిని తొలగించడానికి సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి గాని లేదా 2-3 విధానాలు కలిపి గాని డాక్టర్లు క్యాన్సర్ కణితుల్ని నిర్మూలిస్తారు. మన పాలిట మరణశాసనంగా పరిణమించే ప్రాణాంతకమైన లంగ్ క్యాన్సర్ను నివారించాలంటే అందుకు ధూమపానం అలవాటుకు దూరంగా ఉండడం ఒక్కటే మన ముందున్న మార్గం. ఒత్తిడి లేని ఆధునిక జీవితాన్ని ఇవాళ మనం ఊహించుకోలేం. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు, ఇలా ఈ వ్యవహారాలన్నింటిలోనూ మనం ఎంతో కొంత ఒత్తిడికి గురవుతూనే ఉంటాం. అయితే ఈ ఒత్తిడిని తట్టుకోలేక మనలో చాలా మంది నేడు చిత్తవుతున్నారు. చిన్న చితక సవాళ్లనే తట్టుకోలేక చతికిలు పడిపోతున్నారు. ఆధునిక జీవన శైలిలో వస్తున్న మార్పులు, సోషల్ మీడియా ప్రభావంతో పాటు కొన్ని అలవాట్లే మానసిక ఒత్తిడికి దారితీస్తున్నాయని, వాటిని దూరం చేసుకుంటే చాలు ఒత్తిడిని ఇట్టే ఉఫ్ అని ఊదేయచ్చునంటున్నారు నిపుణులు. ఒత్తిడిని అధిగమించడానికి ఉపకరించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలా మందికి తిండి విషయంలో నియంత్రణ ఉండదు. ఏది పడితే అది తినేస్తుంటారు. నిజానికి ఏం తినాలో కాదు, ఎంత తినాలో తెలుసుకొని ఆచరించిన వాళ్లే ఆరోగ్యంగా ఉండగలరు. ఉప్పు, కొవ్వు, చక్కెర, ఆల్కహాల్తో ముడిపడిన పదార్థాలు, పానీయాల జోలికి వెళ్ళకండి. ఇవన్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే తిండిలో నిగ్రహం పాటించాలి. కూరగాయలు, పండ్లను ఎక్కువగా తినాలి. ఇక చేయాల్సిన పనులను వాయిదా వేయడం మంచిది కాదు. అవి ఎప్పటికీ పూర్తవకపోగా ఒత్తిడికి దారితీస్తాయి. అందుకే నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోవాలి. అలానే సమయపాలన పాటించాలి. కొందరు టైం సరిపోవడం లేదంటూ ఒత్తిడికి గురవుతుంటారు. ఎంత ఒత్తిడిలో ఉన్నా కానీ మన కోసం కొంత సమయం కేటాయించుకోవాలి. మానసిక ప్రశాంతతను, ఆరోగ్యాన్ని అందించేలా నచ్చిన పనులను చేయాలి. ఏదైనా హాబీ ఎంచుకోవడం, నలుగురితోనూ కలవడం, కాసేపు హాయిగా రిలాక్స్ అవ్వడం వంటి చర్యలతో తిరిగి రీఛార్జ్ అవ్వగలం. రోజు కాసేపు నీరెండకు నిలబడటం మంచిది. సూర్యకాంతి శరీరంలో విటమిన్ డి ఉత్పత్తికి దోహదపడుతుంది. ఇది మానసిక ఆరోగ్యానికి, ఒత్తిడి, డిప్రెషన్ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి సూర్యకాంతి తగలకపోతే శరీరంలో సెరోటోనిన్ స్థాయిలు తగ్గచ్చు. తద్వారా ఒత్తిడి, ఆందోళన, మానసిక అస్థిరతకు దారితీసే ప్రమాదముంది. అందువల్ల రోజు కనీసం 15 నుంచి 30 నిమిషాలు ఉదయం సూర్యకాంతిలో గడిపేందుకు ప్రయత్నించండి. మానసిక ఒత్తిడితో ఆరోగ్య సమస్యలకు గురై గుప్పెడు మాత్రలు మింగడం కన్నా ఈ ఆరోగ్యానికి మేలు చేసే అలవాట్లను పాటించడం మేలు కదా. పక్షవాతం బారిన పడ్డాక శరీరంలో సగభాగం చచ్చుబడిపోతుంది. కాలు, చెయ్యి ఆడదు, నోట మాట రాదు. మొత్తంగా ఆ మనిషి అనుభవించే దురవస్థకు అంతు ఉండదు. సమయానికి చికిత్స అందకపోతే మంచానికే పరిమితం అవ్వాల్సి వస్తుంది. అయితే పరిస్థితులు అంతవరకు రాకుండా వెంటనే సత్వర వైద్యం పొందడం కీలకం. ముఖ్యంగా పక్షవాతం వచ్చిన తొలి గంటను గోల్డెన్ అవర్గా చెబుతారు. పక్షవాతం లక్షణాలు మొదలైన గంటలోపే ఆసుపత్రికి చేరుకోగలిగి అత్యవసర వైద్యం పొందగలిగితే పక్షవాతం తాలూకు దుష్ప్రభావాల్ని చాలా వరకు నివారించుకోవచ్చు. పక్షవాతానికి అత్యవసర వైద్యం ఎలా ఉంటుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం అంటే ఏంటి? ఎందుకొస్తుంది? బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్లో మార్పులు రావటం వలన వీళ్ళకి మాట తడబట్టం కానీ, కాలు చేయి వీక్నెస్ రావటం కానీ, రెండుగా కనపడటం కానీ, కళ్ళు తిరగటం లాంటివి కానీ ఉండే సిమ్టమ్స్ని మనం పక్షవాతం చిహ్నాలుగా పరిగణిస్తామండి. ఈ పక్షవాతం
బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం మూలాన వస్తే దాన్ని మనం ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. అలాగే రక్తనాళాలు రప్చర్ అవ్వటం మూలాన వచ్చే స్ట్రోక్ని మనం దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. 100కి 70 నుంచి 80% మందికి ఇస్కిమిక్ స్ట్రోక్ వస్తుంది, అంటే రక్త ప్రసరణ తగ్గటం మూలాన వచ్చే ప్రాబ్లమ్స్ వస్తుంది. మిగతా 20 నుంచి 30% వీళ్ళకి హెమరేజిక్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుందండి. పక్షవాతానికి అత్యవసర వైద్యం ఎందుకు అవసరం? గోల్డెన్ అవర్ అంటే ఏంటి? ముఖ్యంగా ఇస్కిమిక్ స్ట్రోక్స్లో గోల్డెన్ అవర్ అని ఎందుకంటాం అంటే, స్ట్రోక్ రాగానే ఫస్ట్ గంటలో మనం ఎంత తొందరగా వైద్యం అందిస్తే కనుక అంత తొందరగా, అంటే మనం రక్త ప్రసరణ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తే, అంటే పునరుద్ధరించగలిగితే కనుక న్యూరాన్స్ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా తర్వాత వాళ్ళ రికవరీలో కూడా సాధ్యమైనంత బాగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. గోల్డెన్ అవర్ అంటే స్ట్రోక్ రాగానే ఫస్ట్ మొదటి గంటను తీసుకున్నా కూడా రాను మనం ఇప్పుడు అత్యధిక వైద్యాలతో 4.5 గంటల లోపల వస్తే కూడా క్లాట్ని డిజాల్వ్ చేసే, అంటే రక్తనాళాల్లో ఉన్న బ్లాక్ని డిజాల్వ్ చేసే ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. అలాగే ఇప్పుడు మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే మనం క్యాథెటర్ పాస్ చేసి రక్తనాళంలో ఎక్కడ మేజర్ వెజల్లో కనుక పుడుకుపోయి ఉంటే కనుక ఆ థ్రాంబస్ని తీసే అవకాశం ఇప్పుడు ఉందన్నమాట. సో ముఖ్యంగా మనం గోల్డెన్ అవర్ మొదటి గంటలో వస్తే ఎక్కువ న్యూరాన్స్ని డ్యామేజ్ అవ్వకుండా సేవ్ చేయగలుగుతాం కాబట్టి ఆ రూల్ని పాటిస్తాం. కానీ ఎప్పుడైనా సరే గంట దాటితే హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదని కాదు, ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. పక్షవాతం లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వెంటనే ఏం చేయాలి? ఎవరికైనా సరే పక్షవాతం లక్షణాలు ఏముంటుంది? మూతి పక్కకు తిరగటం కానీ, లేకపోతే ఒక చెయ్యి వీక్నెస్, లేకపోతే ఒక పక్కన కాలు చెయ్యి వీక్నెస్ రావటం కానీ, లేకపోతే కనుక కొంతమందికి ఈ తల తిరుగుతున్నట్లు కానీ, రెండుగా కనపడుతున్నట్లు కానీ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలా వీళ్ళకి ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు, అంటే కొంతమందికి మాట తడబట్టడం, లేకపోతే మాట్లాడలేకపోవటం, ఇలాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళు తప్పకుండా వెంటనే సాధ్యమైనంత దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెంటనే వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కనుక ఈ లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళగలిగితే కనుక ఇప్పుడున్న అత్యాధునిక వైద్యాలతో మనం సాధ్యమైనంత వరకు డెఫిషిట్, అంటే వీక్నెస్లోంచి, పర్మనెంట్ వీక్నెస్లోంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఒకసారి TIA అంటే ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్స్, ఈ లక్షణాలు కనుక ఎస్టాబ్లిష్ అవ్వకుండా తగ్గిపోయినా కూడా మళ్ళీ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు దాన్ని తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగితే కనుక వీళ్ళు కూడా మనం సాధారణంగా పక్షవాతం వచ్చిన వాళ్ళలాగానే వీళ్ళకు కూడా ఇన్వెస్టిగేట్ చేసి, కాకపోతే ఆల్రెడీ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకంటే కూడా అంత అగ్రెసివ్గా ట్రీట్ చేయకపోయినా కూడా, అంటే ఉదాహరణకి ఇంజెక్షన్స్ ఇవ్వటం కానీ, లేకపోతే కనుక థ్రాంబెక్టమీ లాంటివి చేయాల్సిన అవసరం లేకపోయినా కూడా మళ్ళీ స్ట్రోక్ రాకుండా దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. పక్షవాతం వచ్చిన వ్యక్తికి అత్యవసర వైద్యం ఎలా ఉంటుంది? ఒకసారి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సాధారణంగా బ్లడ్ ప్రెషర్ చెక్ చేసి లక్షణాలను బట్టి మనం తప్పకుండా స్కాన్ చేస్తారు. సో స్కాన్ చేసిన తర్వాత అది ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం మూలాన స్ట్రోకా, లేకపోతే రక్తనాళం రప్చర్ అవ్వటం మూలాన వచ్చే స్ట్రోక్ అంటే హెమరేజిక్ స్ట్రోక్ అని దాన్ని గుర్తిస్తారు. ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం మూలాన వస్తే గనక అది సిమ్టమ్స్ అన్ని తగ్గిపోతే దాన్ని TIA అంటారు. సో దానికి మళ్ళీ రాకుండా ఉండే మందులు వాడతారు. అలా కాకుండా ఆల్రెడీ స్ట్రోక్ వచ్చింది, MRIలో మనకి స్ట్రోక్ కనపడుతూ ఉంది, సో ఒకవేళ 4.5 గంటల లోపలైతే కనుక అది దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా చూసుకొని, థ్రాంబస్ మూలం రక్తనాళాలు మూసుకుపోతే కనుక ఈ థ్రాంబస్ని డిజాల్వ్ చేయడానికి ఇప్పుడు ఇంజెక్షన్స్ అందుబాటులో ఉంటాయి. సో ఆ ఇంజెక్షన్ అనేది కనుక ఇవ్వచ్చా లేదా డాక్టర్ దాన్ని అన్ని చూసుకొని, అంటే ఎక్కడ బ్లీడింగ్ లాంటిది ఏం ప్రాబ్లమ్స్ లేకపోతే ఆ ఇంజెక్షన్ ఇస్తారనమాట. ఒకవేళ 4.5 గంటలు దాటిపోయినా, లేకపోతే కనుక ఇంకా పేషెంట్ కొద్ది స్ట్రోక్, ఇంకా మేజర్ వెజల్లో బ్లాక్ ఉంటే కనుక ఇప్పుడు మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే క్యాథెటర్ పాస్ చేసి ఆ మేజర్ వెజల్ నుంచి థ్రాంబస్ తీస్తారనమాట. సో ఇలాంటి అత్యాధునిక వైద్యాలు వచ్చినాయి ఇప్పుడు. అలా కాకుండా హెమరేజిక్ స్ట్రోక్ అంటే బ్లీడింగ్ అవటం వలన హెమరేజ్ లాంటిది ఏమైనా అయితే కనుక ఇది ఎందుకు వచ్చిందో చూస్తారు. చిన్న వయసులో వస్తే కనుక రక్తంలో ఏమన్నా ఈ ప్లేట్లెట్ కౌంట్ తగ్గటం మూలాన కానీ, లేకపోతే వేరే కారణం మూలాన వచ్చిందా, లేకపోతే పెద్ద వయసులో అయితే కనుక బ్లడ్ ప్రెషర్స్ మూలాన వచ్చిందా, లేకపోతే కనుక మధ్య వయసులో వాళ్ళకి ఏమన్నా ఎన్యూరిజమ్స్ అంటే బ్లడ్ వెజల్స్ మీద బెర్రీస్ లాగా ఉంటాయి అన్నమాట,
అవి కాలం గడిచే కొద్దికి ఈ బీపీ తాకిడికి ఒక్కోసారి రప్చర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో అదా అనేది నిర్ధారణ చేసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తారు. పక్షవాతానికి చికిత్స తర్వాత రిహాబిలిటేషన్ ఎలా ఉండాలి? ఫిజియోథెరపీ అంటే కాలు చేయి వీక్నెస్ వస్తే కనుక వీళ్ళకి ప్రాపర్గా రోజు ఎక్సర్సైజ్ చేపించుకుంటే కనుక వీళ్ళకి ఇది రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళకి నడవటం ఇబ్బందిగా ఉంటే కనుక ఈ గెయిట్ ట్రైనింగ్ లాంటివి చేస్తారు. అలాగే వీళ్ళకి మాటలో కనుక ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే స్పీచ్ థెరపీ లాంటిది ఇస్తారు. అలాగే ఆక్యుపేషనల్ థెరపీ అంటే వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగినట్లు ఈ ఆక్యుపేషన్ థెరపీలో హెల్ప్ అవుతూ ఉంటుంది. అలాగే డాక్టర్స్ రోల్ కూడా ఇక్కడ మళ్ళీ స్ట్రోక్ బారిన పడకుండా ఉంటాకి వైద్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉంటాకి బీపీ కంట్రోల్ చేసుకోవటం, షుగర్ కంట్రోల్ చేసుకోవటం, అలాగే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవటం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవటం, అలాగే ఈ బ్లడ్ థిన్నర్స్ అనేది మెడికేషన్స్ లాంటివి వేసుకోవటం, లేకపోతే కనుక ఒకవేళ హెమరేజిక్ స్ట్రోక్ అయితే కనుక ఎందుకు వచ్చిందో కారణం తెలుసుకుని దానికి తగ్గ ట్రీట్ చేయటం, ఇలాంటివి చేయాల్సి ఉంటుంది అన్నమాట. పక్షవాతానికి అవగాహనే అసలైన మందు. పక్షవాతాన్ని తెచ్చిపెట్టే హై బీపీ, షుగర్ వంటి వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. తరచూ ముందస్తు పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. పక్షవాతం సంభవించిన గంటలోపే ఆసుపత్రికి చేరుకుని తగిన వైద్య సాయం పొందాలి. అప్పుడే మనం పక్షవాతాన్ని జయించగలం. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. నడుము నొప్పి బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు చింతాకు, బావిలాకు, గుంటగలగరాకు, తెలగలిజేరు ఆకులకు కొద్దిగా పసుపును పట్టించి నీటిలో బాగా మరిగించండి. ఈ నీటితో నిత్యం వెన్నుపై కాపడం పెడుతూ ఉండండి. నడుము నొప్పి నుండి మంచి ఉపశమనం లభిస్తుంది.